మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాలు సీఏలకు సంస్థాగత శాసనాత్మక బాధ్యతలు, ఉపవిధులు, ఎన్నిక, కాలపరిమితి, నిబంధనావళి అంశాలపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సంస్థాగత విభాగం జాన్ కెన్నెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్తో పాటు ఏపీఎం గౌరీ శంకర్, సీసీలు దేవిసింగ్, ఆంజనేయులు, రవీందర్, ప్రవీణ, భాగ్య, సమత, అకౌంటెంట్ మల్లేశం, ఆపరేటర్ సురేష్, సమాఖ్య అధ్యక్షురాలు మమత, అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీఏలు పాల్గొన్నారు. వీటి మీద కొంత నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో ఏ గ్రామంలో అయితే మనం పనిచేస్తున్నామో ఆ గ్రామ సంఘానికి ఆ గ్రామం పేరు పెట్టుకోవడం జరిగింది. అవునా? దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎవరైనా అడిగితే సులభంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవునా? సులభతరం చేయడానికి ఉద్దేశంతో మనం ఇది స్టార్ట్ చేస్తాం. అయితే ఇది రిజిస్ట్రేషన్ అయింది కదా, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయిందని ఒక భాగంలో మనం చూసినప్పుడు ఇది కోఆపరేటివ్ యాక్ట్ కింద 1995 చట్టం ప్రకారము ఇది రిజిస్ట్రేషన్ చేశారు. ఏ సంవత్సరము? 1995 సంవత్సరంలో కోఆపరేటివ్ యాక్ట్ కింద. అంటే మనము గ్రామ సంఘాలకు ఏమని పేరు పెట్టుకున్నాము? ఇప్పుడు తుజాల్పూర్ ఉందనుకో, తుజాల్పూర్ మామూలుగా ఏం చేస్తాం, గ్రామ ఐక్య సంఘం అని పిలుస్తాం. అయితే దీంట్లో వాడుక భాష ఇది మనకు, కానీ సబ్జెక్ట్ పరంగా అంటే రిజిస్ట్రేషన్